పురాణాన్ని వాడుకొని కార్తిక్ ఘట్టమనేని గారు తేజ సజ్జా గారితో ఒక మంచి ప్రయత్నం చేయడం అయితే జరిగింది. కోర్స్ స్టోరీ కొంచెం నరేషన్ అనేది స్లో ఉంటుంది, బట్ మూవీ అయితే ల్యాగ్ అని చెప్పను. స్టోరీ అనేది మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటుంది. నరేషన్ అనేది స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ బిగినింగ్లో కూడా స్లో ఫీల్ అవుతారు, అలానే సెకండ్ హాఫ్లో కూడా కొంచెం స్లో ఫీల్ అవుతారు జనాలు, బట్ అది ల్యాగ్ కాదు. నరేషన్ అనేది స్లో నరేషన్, అంతకు మించి సినిమా బాగాలేదు అని అయితే చెప్పను. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, జీరో ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ఒక మైథలాజికల్ ఫిక్షన్ అని చెప్తాను, ఎందుకు అంటే మన ఇతిహాసాన్ని మన పురాణాన్ని వాడుకొని కల్పితంగా మనకి ఒక ఫ్యాంటసీని చూపించడం జరిగింది. అండ్ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఒకటి ట్రైలర్లో ఆల్రెడీ మనం చూసాము ఒక పక్షి రూపంలో, అది ఏంటి అనేది మనకి సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది క్లియర్గా. కోర్స్ రాముడు బ్యాక్డ్రాప్, పక్షి మీరు ఆల్రెడీ మీ గెసెస్ మీరు చేస్తూనే ఉండొచ్చు, బట్ సినిమా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అట్లానే క్లైమాక్స్లో మంచి మంచి ట్విస్ట్లు కూడా ఉన్నాయి. ఎవరు పోస్ట్ క్రెడిట్స్ అనేవి మాత్రం మిస్ అవ్వకండి. పోస్ట్ క్రెడిట్స్లో మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. నేనైతే ఏంటి ఆ సర్ప్రైజ్ అనేది స్పాయిలర్ ఇవ్వను జనాలకి, సో మీరు మాత్రం ఆ పోస్ట్ క్రెడిట్ సీన్స్ మిస్ అవ్వకండి.